చెప్పు రాదా దీంతో సీసీ రోడ్ వస్తే ఉంటదంటావా? ఇది ఎన్ని దినాలు దక్కుతుంది? ఇది మొరం ఉత్త మొరము ఉత్త దుబ్బ, ఇదేమన్నా ఉసుకనా ఇది లేకపోతే మొరమా మధ్య? ఇది యాన్నో ఫిల్టర్ అమనాథం ట్రాక్టర్లో నింపుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పోస్తే ఇది మొరం నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పోస్తే సీసీ రోడ్లు దక్కుతాయా? ఎన్ని కాలాలు ఉన్నాయి సీసీ రోడ్లు? సీసీ రోడ్లు అన్నాక ఓ 10 ఏళ్ళు ఉండాలి, 10, 15, 20 ఏళ్ళు ఉండే రోడ్లు. దీన్ని ఈ మొరం తీసుకొచ్చి పోస్తే 20 ఏళ్ళు దక్కుతుందా? ఈ ఏఈ గారు ఎట్లా చేస్తారు దీన్ని? ఏఈ గారు ఏ రకంగా చేస్తారు? ఏఈ గారు దుబ్బని తీసుకోవచ్చు వాగుసుకుతోనే వాగుసుకుతోనే మనము సీసీ రోడ్లు వేయాలి కావాలి. ఈ ఫిల్టర్ ఇసుకతో వేయాలనా లేకపోతే వాగుసుకతో వేయాలనా? ఇది మొత్తం మురము. ఇగో ఇదంతా మురం గడ్డలు. ఇక ఇది మొత్తం మురంగడ్డలే. ఈ మురంగడ్డలు తీసుకొచ్చి పోసినంత పోస్తే ఉసుక అవుతుందా? ఇది వాగులకి వెళ్ళే మన్ను వచ్చిందా చెప్పు? మొత్తం మురం. ఈ మురాన్ని తీసుకొచ్చి పోస్తే ఈ మురంతో అవుతుందా? సీసీ రోడ్లు అయ్యేటివా? ఎట్లా ఎవరు అడిగేటోళ్ళు లేరా? మేడిగడ్డ బ్యారేజీ పింగిపాయ అని ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ లా ఇది పుంగిపోదా? రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ లా ఇది ఏమైతుంది? పలిగిపోతుంది. ఆయన పేరే ఖరాబ్ అవుతుంది కదా. కాన్స్టిట్యున్సీలకు ఇటువంటి రోడ్లు వేసిందంట. సీఎం ఇటువంటి రోడ్లు వేయమన్నాడా? మన్ను ఉసుక తెచ్చే బదులు మన్ను వేయమన్నాడా? మంచిదేయమన్నాడంటవా? మరి వీళ్ళు అంటే ఈ నాయకులు మంచిగా కావాలంటే ఇట్లా చేస్తున్నారా? నాయకులు రూపాయలు తినండి అంటే చెప్పిండా? అది ఇది ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. దాంట్లో ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ. ఏది ఉన్నా క్లారిటీగా ఉండాలి, మంచి పనులు చేయాలి. చేసేటోళ్ళు ఎవరో కాంట్రాక్టర్ కానీ ఎవరున్నారో దాన్ని ఖచ్చితంగా ఏఈ గారికి పుణ్యం వస్తుంది. అయ్యా మీకు నమస్కారం చేస్తారు ఏఈ గారు, అథారిటీ చైర్మన్ గారు, ఏఈ గారు ఎవరున్నా అయ్యా మీకు దండం చేస్తాము. 10 కాలాలు ఉండేది ఈ మట్టిని తీసుకొచ్చి పోసి ఈ సీసీ రోడ్లు జర దీని మీద దృష్టి పెట్టగలరని మనం చేస్తున్నాం. అయ్యా ఏఈ గారు మీకు దండం చేస్తాము. నాణ్యమైన సీసీ రోడ్లు గవర్నమెంట్ ఇచ్చిన సీసీ రోడ్లు ఇవి. దాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. దీన్ని ఈ యాదైనా ఇప్పుడే ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నించే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అంటేనే ఇది ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలా ఈ మట్టిని తీసుకొచ్చి ఈ సీసీ రోడ్లు పోసి నాశనం పట్టించే ప్రయత్నం అయితే ఒక ఏఈ గారు కానీ దీనికి ఉన్న చైర్మన్ కానీ ఎవరున్నా దీన్ని దృష్టికి తీసుకుపోయి జర దీన్ని ఖచ్చితంగా ఏఈ గారు దీన్ని ఖచ్చితంగా వచ్చి చూడగలరని మనం చేస్తున్నాం.